వాన తగ్గింది కానీ వరద మాత్రం అలజడి రేపుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో ఇటు గోదావరి అటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఉప్పొంగుతున్న వాగులు వంకలతో పంటలు నీట మునిగాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద బురద కష్టాలతో పల్లెలన్నీ కన్నీరు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం హడలెత్తిస్తోంది. రంపచోడవరం, మన్యంలో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అటు గోదావరి జిల్లాలో వరద ఉధృతి జనాన్ని భయపెడుతోంది. ఓవైపు పంటలన్నీ నీటిపాలయ్యాయి, మరోవైపు వరద గండంతో ప్రాణగండం తప్పదేమో అని కొన్ని గ్రామాల్లో ప్రజలు కలవరపడుతూ తట్టాబుట్టా సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అల్లూరు జిల్లాలో వరద అలజడి రేపుతోంది. పెదబయలులో పొంగుతోన్న వాగును దాటేందుకు ఇద్దరు యువకులు బైక్ తో సాహసం చేశారు. నీటి ఉధృతికి బైక్ పట్టుతప్పి జారింది. స్థానికులు గమనించి ఆదుకోవడంతో ఆ ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదొస్తుండటంతో 25 గేట్లెత్తి 51,000 క్యూసెక్కులు కిందికి వదిలిపెడుతున్నారు. బేతుపల్లి, లంకసాగర్ ప్రాజెక్టులకు భారీగా వరదొస్తోంది. తుమ్ముగూడెం మండలం సంగం బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఏజెన్సీలో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. పెదవాగు గండితో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలతో అలర్ట్ అయిన అధికారులు ముంపు గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.